నమస్తే అండి. ఈరోజు మనం చందమామ కథలలో ఓ కథను చెప్పుకుందాం. కథ రాక్షసి చేసిన మేలు. నారాయణవరం అనే గ్రామంలో వీరేశం అనే యువకుడు ఉండేవాడు. అతడు సాధుగుణం తెలివితేటలు కలవాడే కాని పరమ బద్ధకస్తుడు. అతడికున్న ఆస్తిపాస్తులు, తండ్రి వదిలిపోయిన ఒక పూరిపాక, దాని చుట్టూ ఉన్న పెద్ద ఖాళీ స్థలం. కట్న కానుకలిచ్చుకోలేని ఒక పేదవాడు వీరేశం గురించి తెలిసి తన కుమార్తెను అతడికిచ్చి పెళ్లి చేశాడు. ఆమె పేరు మైథిలి. కాపురానికి వస్తూనే ఆమె భర్త సోమరితనం వదలకొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ వీరేశంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇది పని కాదని తెలిసి ఆమె ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో అరటి మొక్కలు, కొబ్బరి మొక్కలు నాటి మిగిలిన స్థలంలో కూరపాదులు పెట్టింది. అరటి మొక్కలు పెరిగి గెలలు వేయడం ప్రారంభించగానే వాటిని తీసుకుపోయి పట్నంలో అమ్ముకు వచ్చే పని వీరేశం మీద పడింది. ఆ రోజు వీరేశం అయిష్టంగానే పట్నం బయలుదేరి వెళ్ళాడు. అతను అరటిగెల భుజాన పెట్టుకొని వీధిలోకి పోతుండగా వెనక నుంచి మైథిలి, దారిలో ఉన్న అడవిలో ఏ చెట్టు కిందో పడుకుని నిద్రపోక చీకటి పడకముందే ఇంటికి వచ్చేయి అని హెచ్చరించింది. వీరేశం పట్నం సంతలో అరటిగెల అమ్మి ఆ వచ్చిన డబ్బులో నుంచి ఒక పావలా పెట్టి మిఠాయి కొనుక్కుని తిన్నాడు. మిగిలిన డబ్బు పంచెకొంగున మూట కడుతూ ఉండగా అతడికి మైథిలి గుర్తుకు వచ్చింది. ఆమె ఈ మధ్య కొన్నాళ్లుగా పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటుంది. భార్యకు అద్దం కొని బహుకరించాలని వీరేశానికి బుద్ధి పుట్టింది. అతను 2 రూపాయలు పెట్టి అద్దం ఒకటి కొని ఇంటికి బయలుదేరాడు. గ్రామం చేరేందుకు 2 దారులున్నాయి. ఒకటి చుట్టూ దారి, రెండవది దగ్గరి దారి. ఈ దగ్గర దారిని వెళ్ళాలంటే ఒక చిన్న కాలువని ఈది దట్టమైన అడవి గుండా పోవాలి. త్వరగా ఇల్లు చేరాలనే ఆదుర్దా కొద్దీ వీరేశం ఈ దగ్గర దారిన బయలుదేరి కాలువ ఈది అవతలి ఒడ్డుకు చేరాడు. ఆ సరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ఒక గుబురు చింత చెట్టు కింద నీడను చూస్తూనే వీరేశానికి ఎక్కడ లేని బద్ధకం వచ్చింది. అతను ఆ చింత కిందకు పోయి అద్దాన్ని పక్కన పెట్టుకొని పడుకొని నిద్రపోయాడు. ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసి ఉంటుంది. అది ఆ సమయంలో గాఢ నిద్రలో ఉంది. కొంతసేపటికి ఎండ పడుకున్న వీరేశం మీద, అతను కొన్న కొత్త అద్దం మీద పడింది. అద్దం మీద పడిన ఎండ చెట్టు కొమ్మల్లో నిద్రపోతున్న బ్రహ్మరాక్షసి ముఖం మీద వేడిగా తగిలి దానికి నిద్రాభంగమయ్యింది. బ్రహ్మరాక్షసి కోపంగా కళ్ళు తెరిచి చెట్టు కింద ఉన్న వీరేశాన్ని చూసి, ఎవడ్రావాడు, నా చెట్టు కింద చేరడానికి నీకెన్ని గుండెలు అని పెడబొబ్బలు పెడుతూ కిందికి దూకింది. దీనికి వీరేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అతడికి ఎదురుగా పెద్ద పెద్ద జడలతో, భయంకరమైన కోరలతో దుబ్బులా ఉన్న బ్రహ్మరాక్షసి నిలబడి ఉంది. వీరేశం దాన్ని చూస్తూనే హడిలిపోయి అద్దాన్ని మొహానికి అడ్డం పెట్టుకున్నాడు. బ్రహ్మరాక్షసికి అద్దంలో తన మొహం కనబడగానే చెట్టు కింద ఉన్నది మరొక బ్రహ్మరాక్షసి అనుకుంది. అది ఆశ్చర్యపోతూ చప్పట్లు చరిచి, మనిషి శరీరం, బ్రహ్మరాక్షసి తల, అద్భుతం! నాలాంటి బ్రహ్మరాక్షసివే అయినా ఇంత గొప్ప విద్య ఎక్కడ నేర్చుకున్నావు అని వీరేశాన్ని అడిగింది. ఆ ప్రశ్నకు వీరేశం ఆశ్చర్యపడుతూ మొహానికి అడ్డం పెట్టుకున్న అద్దాన్ని పక్కకు తీశాడు. బ్రహ్మరాక్షసి ఈసారి మరింత ఆశ్చర్యపోయి, ఇప్పుడు నీ మొహం అచ్చు మనిషి మొహంలా మారిపోయింది. ఈ క్షణంలో కావాలంటే నువ్వు మనుషుల మధ్యకు పోయి కాలం గడపగలవు. చాలా కాలంగా నాకు మనుష్యుల మధ్య తిరగాలని ఆశగా ఉంది. నువ్వు నన్ను కూడా మనిషిగా మార్చలేవా అని అడిగింది. ఈ ప్రశ్న వింటూనే వీరేశానికి ఒక ఆలోచన వచ్చింది. ఇంతకాలం తనను అందరూ బద్ధకస్తుడని, సోమరి అని అనుకుంటున్నారు. తాను బ్రహ్మరాక్షసిని మనిషిగా మార్చలేకపోయినా దాని క్రూర స్వభావాన్ని మార్చి మనుష్యుల మధ్యకు తీసుకుపోతే అందరూ తనకు బ్రహ్మరథం పడతారు అనుకున్నాడు. వీరేశం ఇలా ఆలోచించి బ్రహ్మరాక్షసితో, నిన్ను తప్పకుండా మనిషిగా మార్చుతాను. అయితే నువ్వు ముందు మనుషుల అలవాట్లన్నీ నేర్చుకోవాలి. క్రూర స్వభావం వదిలి సాధువుగా మారాలి. అప్పుడు నా మాదిరిగానే నీకు కూడా మనిషి రూపం వస్తుంది అన్నాడు. బావుంది, నువ్వు చెప్పినవన్నీ నేర్చుకుంటాను అంది బ్రహ్మరాక్షసి ఉత్సాహంతో. వీరేశం దానికి మనుషుల మధ్య ఉండే బంధుత్వాలు, మర్యాదలు, పలకరింపులు గురించి చెప్పి, చీకటి పడుతుండడంతో రేపు చీకటి పడ్డాక ఇక్కడికి వస్తాను. నిన్ను పూర్తిగా మనిషిని చేయడానికి
ఎలా అయినా 6 మాసాలు పట్టవచ్చు అన్నాడు. ఇలా చెప్పి అతడు ఇంటి బాట పట్టాడు. అతడు బాగా చీకటి పడి ఇల్లు చేరేసరికి అతడి కోసం ఎదురు చూస్తున్న మైథిలి భర్తను చూసి, ఇప్పటికైనా వచ్చావు, నేను ఎంత కంగారు పడిపోతున్నానో తెలుసా అంది కోపంగా. బ్రహ్మరాక్షసి సంగతి చెబితే ఆమె హడిలిపోతుందని గోప్యంగా ఉంచాడు వీరేశం. అతడు తెచ్చిన కొత్త అద్దాన్ని చూసి మైథిలి ఎంతో మురిసిపోయింది. మర్నాటి సూర్యాస్తమయ సమయంలో వీరేశం భార్యకు ఇప్పుడే వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఇంత బద్ధకస్తుడు ఈవేళప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడా అనుకుంటూ మైథిలి ఆశ్చర్యపడింది. ఆ రాత్రి వీరేశం బ్రహ్మరాక్షసికి మనుషుల ఆచారాలు, అలంకరణలు గురించి వివరంగా చెప్పాడు. తరువాత బాగా పొద్దుపోయి ఇల్లు చేరిన వీరేశాన్ని చూసి భార్య, ఇప్పటిదాకా ఎక్కడున్నావు అని అడుగుతుంది. వీరేశం బాగా అలసిపోయినట్లు ఉసూరుమంటూ పోయి మంచం మీద పడుకున్నాడు. అతడు మర్నాడు అడవికి వెళ్ళేసరికి బ్రహ్మరాక్షసిలో ఎక్కడలేని మార్పు వచ్చింది. అది మనుషుల అలంకరణల గురించి వినడంతో తన పొడవాటి గోళ్లు కత్తిరించుకుంది. తరువాత కాలువలో స్నానం చేసి తలలో మోదుగపూలు తురుముకుంది. ఇది చూసిన వీరేశం దాన్ని మెచ్చుకుంటూ, నేను చెప్పింది నీకు బాగా బోధపడుతున్నది, నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి అని ఆ రోజు మనుషుల మధ్య సంభాషణ ఎలా మృదువుగా ఉంటుందో వివరించాడు. ఆ రాత్రి కూడా అతడి ఇల్లు చేరగానే అతని భార్య, రోజూ ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళుతున్నావు? నీకు బద్ధకం వదిలిపోతుండడం బాగానే ఉన్నది, కానీ ఆ పోతున్న చోటేదో చెప్పవేం అని కోపగించుకుంది. దీనికి కూడా వీరేశం ఏమీ సమాధానమివ్వలేదు. మైథిలి గొడవ ప్రారంభించింది. దానితో భార్యాభర్తల మధ్య చిన్న తగువైంది. అయినా బ్రహ్మరాక్షసిని సాధువుగా చేసి గ్రామానికి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్న వీరేశం భార్య అన్న మాటలను సహించి ఊరుకున్నాడు. ఒక రాత్రి బ్రహ్మరాక్షసి వీరేశంతో, నువ్వు నా కోసం చాలా శ్రమపడుతున్నావు, నీ కష్టం ఉంచుకోనులే అంది. ఆ మాటలతో వీరేశానికి బ్రహ్మరాక్షసి నుంచి తనకు ఏదో కొంత ధనం ముట్టుతుందే అన్న ఆశ కలిగింది. ఒకనాటి రాత్రి భర్త ఇలా రోజూ ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోవాలన్న పట్టుదలతో మైథిలి ఒక చింతబరిక తీసుకుని అతడి వెనకగానే బయలుదేరి వెళ్ళింది. వీరేశం బ్రహ్మరాక్షసి దగ్గరకు నిర్భయంగా పోవడం చూసి హడిలిపోతూ ఒక పొదచాటున దాక్కున్నది. బ్రహ్మరాక్షసి వీరేశంతో, మనుషుల అలవాట్లు నాకు అబ్బేలా చేశావు, బాగానే ఉంది, ఇప్పుడు నాకు మనుషుల్లా చక్కగా పాడడం నేర్పు అంది. వీరేశం తనకు వచ్చిన పాట ఒకటి గొంతెత్తి పాడసాగాడు. బ్రహ్మరాక్షసి తాను కూడా అతన్ని అనుకరిస్తూ పాడటం మొదలుపెట్టింది. ఇది చూస్తూనే మైథిలికి బ్రహ్మరాక్షసి అంటే భయం పోయింది. ఆమె చింతబరిక పైకెత్తి పట్టుకొని పొదచాటు నుంచి బయటికి వస్తూ, ఇంతకాలంగా నువ్వు చేస్తున్న ఘనకార్యం ఇదా? నిజంగానే నీలో బద్ధకం వదిలిందనుకున్నాను. ముందుగా నీ శిష్యురాలికి బుద్ధి చెప్పాలి అని ఆ చింతబరికతో బ్రహ్మరాక్షసిని కొట్టసాగింది. బ్రహ్మరాక్షసి కేకలు పెడుతూ, రక్షించండి, ఈవిడెవరో బ్రహ్మరాక్షసిలా ఉంది అంటూ అక్కడి నుంచి పారిపోసాగింది. వీరేశానికి కూడా ఆ క్షణంలో భార్య అంటే భయం కలిగింది. అతడు బ్రహ్మరాక్షసి వెనగ్గా అరణ్యం లోపలికి పరుగు తీశాడు దానితో బాటే. కొంత దూరం పోయాక బ్రహ్మరాక్షసి ఆయాసపడుతూ కూర్చొని వీరేశంతో, నా వెంట వచ్చావెందుకు అని అడిగింది. నీకు మనుషుల్ని గురించి ఎన్నో ముఖ్య విషయాలు బోధించాను కదా, నాకు గురుదక్షిణగా ఏదో కొంత ధనం ముట్ట చెప్పడం నీకు న్యాయం కదా అన్నాడు వీరేశం. వీరేశం ఇలా అడగగానే బ్రహ్మరాక్షసి లేచి నిలబడి, నువ్వు బోధించినదంతా ఆ ఆడమనిషి చింతబరికెలతో మరుపున పడిపోయింది. నాకిప్పుడు మనుషుల మధ్య జీవించాలన్న కోరికే లేదు. అసలు మనిషి అనేవాడు కనిపించని అడవి మధ్యకు పోయి బ్రతుకుతాను అంటూ వేగంగా వెళ్ళిపోయింది. ఇది చూసి వీరేశానికి మతిపోయినట్లయింది. తెల్లవారే వరకు అక్కడే కూర్చోవడమా లేక ఇంటికి వెళ్ళడమా అని అతడు ఆలోచిస్తున్నంతలోనే అటుగా చిన్న కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని ముసలి భద్రయ్య తాత వచ్చాడు. వీరేశం అతన్ని చూసి పలకరించాడు. భద్రయ్య తాత అతడికేసి ఆశ్చర్యంగా చూసి మోపు కింద పెట్టి, ఏరా బద్ధకాల వీరేశం, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. వీరేశం ఒకవైపు బాధపడుతూనే జరిగినదంతా తాతకు చెప్పి, నేను చేసిన తప్పేమిటి తాత అని అడిగాడు. భద్రయ్య తాత కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకుని, నిన్న మొన్నటి వరకు బద్ధకం బతుకు బతకడం నీవు చేసిన తప్పు, అది వదిలించుకొని
ఎక్కడో అడవిలో ఉన్న బ్రహ్మరాక్షసిని మనుషుల మధ్యకు తేవాలని ప్రయత్నించడం పెద్ద తప్పు. ఏమైతేనేం నీలో నుంచి బద్ధకమనే బ్రహ్మరాక్షసి పారిపోయింది. ఇక నుంచైనా ఒళ్ళు వంచి పనీపాటలు చేసుకుంటూ ఉన్నంతలో సుఖంగా బ్రతకడం నేర్చుకో అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆ క్షణంలో వీరేశానికి తన భార్య ఒక్కతే ఇంటి పనులతో పాటు ఖాళీ స్థలంలో అరటి చెట్లు కూరపాదులు పెంచేందుకు పడుతున్న శ్రమ కళ్ళకు కట్టినట్లయింది. అతడు కూర్చున్న చోటు నుంచి ఉత్సాహంగా లేచి భద్రయ్య తాత తెచ్చిన కట్టెల మోపును ఎత్తి తన తలపై పెట్టుకుంటూ, నువ్వు చెప్పింది నిజమే తాత, ఇక ఈ వీరేశం ఎంతటి పనిమంతుడవుతాడో నువ్వే చూద్దువుగాని, ఒక రకంగా ఇది నాకు బ్రహ్మరాక్షసి చేసిన మేలు అన్నాడు. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.